గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. जोहार अन्ना एनटीआर, जोहार अन्ना एनटीआर, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ जोहार एनटीआर, जोहार एनटीआर, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఆలోచనతో ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకతని తెలుగుదేశం పార్టీలో విస్తరింపగలిగిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం పథకం కింద ప్రతి మహిళకి చైతన్య పరుస్తూ తన యొక్క కష్టాలు తెలిసి కార్మికుల నుంచి పుట్టినటువంటి కార్యకర్త కూడా నేనున్నానంటూ ఎన్టీఆర్ ఆ ప్రేరే ఒక ప్రపంచం. వెండితెరపై అందాల రాముడైనా, కొంటి కృష్ణుడైనా, ఏడుగంటల వాడైనా, ఏ పాత్రకైనా ఆయన నటిస్తేనే ఆ పాత్రకి వన్నె వచ్చిన పరిస్థితి. రాజకీయాల్లోనూ చాలా తక్కువ కాలంలో 13 సంవత్సరాలలో 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దక్షిణ భారతదేశంలో పేదవారికి కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, జనతా బస్తా కానివ్వండి, ఇలా సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటూ సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ఈరోజు మన మధ్యలో ఆయన భౌతికంగా లేకపోయినా తెలుగుదేశం పార్టీలోను మన అధినేత చంద్రబాబు నాయుడు గారి చేదోడు వాదులుగా పైనుంచి ఆశీర్వాదాలు అందిస్తూ పార్టీని నిరంతరంగా ఆశీర్వదిస్తూ ప్రజల్లో ఉండేట్టుగా చేసిన ఘనత శ్రీ నందమూరి తారక గారిది. ఈరోజు ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అందిస్తూ ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్.